అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 24వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎలాంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, అలాగే వారు చేయవలసిన దేవతారాధన ఇటువంటిది పాటించవలసిన పరిహారాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడెను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడెను. దూరంలో ఉన్నవారు మన గురువు గారిని ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో నీతి నిజాయితీ గలవారు, ఎంతో ధర్మబద్ధంగా ఉన్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కార్యదక్షత కలిగిన వ్యక్తులు, జాలిగుణం, దయాగుణం ఎక్కువగా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అపజయాలను చూసి కృంగించిపోయేవంటి మనస్తత్వం అసలు కాదు. లక్ష్య సాధన కోసం ఎంత దూరమైనా ఎంత శ్రమమైనా అనుభవించే ఒక గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు. అలాగే లక్ష్యాంతని ఛేదిస్తూ ఉంటారు. కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉంటారు. తమ ఆలోచనలు కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో అయినా కావచ్చు, సమానమైన గౌరవ భావంతో ప్రతి ఒక్కరిని సమానంగా అయితే చూసే విధంగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంగా ఉంటారు. చక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. ఇతరులకు లొంగకుండా ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరులు కనని చెప్పుకోవచ్చు. మంచి మేధావులుగా అయితే గుర్తింపు పొందిన వ్యక్తులు, అద్భుతమైనటువంటి స్థానాలను కూడా వీరు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ వీరికి చాలా అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కగా అయితే వీరు రాణిస్తూ ఉంటారు. ఆర్థిక శ్రమ కోసం చాలా ఎక్కువగా అయితే వీరికి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కోసం ఎంతటి దూరమైనా సరే, ఎంతటి శ్రమనైనా సరే చేయడానికి అస్సలు కష్టపడరు. ఇష్టపడుతూ పని చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా వీరు చక్కగా అయితే ప్రతి ఒక్కరికి వాదోడుగా వారికి తోచిన విధంగా సలహాలు, సూచనలు ఇవ్వడంలో గొప్ప నేర్పరులు అనేది చెప్పుకోవచ్చు. ఆర్థిక సహాయం చేయడంలో కూడా వెనుకంజ వేయరు. శత్రువుల సంఖ్య కూడా వీరికి జీవితంలో చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడాను వీరు మిమ్మల్ని ప్రేమించే విధంగా సంఖ్యలోనే ఉంటారు. చాలా విశాలమైనటువంటి భావాలు, సాంప్రదాయ గుణాలు కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కొన్ని ఆలోచనల పరంగా చాలా ఎక్కువగానైతే ఉన్నాయి, కానీ ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి గలవారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని రహస్యంగా ఒక వ్యక్తి అయితే గమనిస్తూ ఉన్నారని అయితే తెలుసుకోవాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు మీ చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకు గమనిస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీపై ఉన్న అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, స్నేహబంధం కావచ్చు, వ్యక్తీకరించబోయే విషయంగా మిమ్మల్ని అయితే మీ మనసులో చోటు సంపాదించాలని చెప్పి ఆరాటపడుతున్నారు. అది ఏ రకమైన బంధమైనా కావచ్చు. మీ జీవితంలో వారైతే చోటు కావాలని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నారు, నిరంతరం ఆరాటపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల కానివ్వండి, మీ పనిచేసే చోట కానివ్వండి ఉంటూనే ఉంటారు. వారి యొక్క బంధువులు కూడా కావచ్చు, మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్న వ్యక్తులని చెప్పుకోవచ్చు. అందరితో అయితే చెప్పుకోలేరు కనుక మీరు ఎప్పుడూ కూడా మేలు జరగాలని చెప్పి వారైతే మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా మీకు మేలు జరగాలని చెప్పి నిత్యం మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో చాలా శుభ ఫలితాలు అయితే తీసుకురాబోతున్నారు. మీ యొక్క జీవితాన్ని తప్పకుండా అయితే మంచి మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ కూడా వారు చూస్తూ ఉంటారు. మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ మంచి మంచి అవకాశాలు ఇప్పించాలని చెప్పి వారు ఆరాటపడుతూ ఉన్నారు. మీకు ఏదో ఒక విధంగా వ్యాపారంలో రాణించలేకపోతున్నారా, మీకు సంబంధించిన వినియోగదారులను కావచ్చు, ఆకట్టుకునేటువంటి మార్పులు ఏ విధంగా చేయాలనే తెలియక సతమతం అయిపోతూ ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా మీకు మంచి సలహాలు కానీ, సూచనలు కానీ ఇవ్వడానికి మీకు వాదోడుగా అయితే ఉండబోతున్నారు. ఒకవేళ మీరు వివాహపూరితంగా కావచ్చు, మీరు అటు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీ యొక్క ప్రపోజల్ కూడా ఇలా మారి వారి యొక్క బంధం మీకు తప్పకుండా అయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు.
రేపటి రోజున మాత్రం మీ యొక్క రాశి గల వారికి ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో కలగబోయే మార్పులైతే అనేకమని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అన్ని విధాలుగా కూడా వారు ఇవ్వబోయే సూచనలు, సలహాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా అనుకూలంగా అయితే మారబోతుంది. మీరు ఉన్న చోట లేదా అలాంటి వ్యక్తులు ఎక్కడైనా మీ చుట్టూ కూడా ఉండవచ్చు. మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులు కూడా కావచ్చు. ఆ వ్యక్తి ఎవరని చెప్పి మీరు తప్పకుండా గ్రహించుకొని తీరుతారు. అలాగే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, మీకు సహాయంగా ఉండాలని చెప్పి చూస్తున్నారు. ఆ వ్యక్తులు మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని తెలుసుకొని మీరు ఇచ్చేటువంటి సలహాలు కూడా పాటించడానికి తప్పకుండా ప్రయత్నాలు చేసి తీరాలి. అప్పుడే మీ జీవితం తప్పకుండా సజావుగా, సాఫీగా సాగుతుంది. వారి యొక్క ప్రేమాభిమానాన్ని అర్థం చేసుకొని వారితో చక్కగా బంధాన్ని కొనసాగించడం ద్వారా మీకు మేలు తప్ప అందులో కీడనేది ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. మీ యొక్క జీవితం సెటిల్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నా కూడా వాటి నుండి మిమ్మల్ని రక్షించాలని చెప్పి వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి రకంగా కీడు తలపెట్టాలనైతే కానే కాదు. అసలు అటువంటి మిమ్మల్ని కీడు తలపెట్టాలని కల్లో కూడా వారు కోరుకునే వ్యక్తులైతే కాదు. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉండాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రేమ, అభిమానాన్ని మీపై చూపిస్తూ ఉన్నారు. ఎల్లవేళలా కూడా మిమ్మల్ని నిత్యం మీ చుట్టూ ఉంటూ మీతో కలిసి జీవనం సాగించాలని చెప్పి ఆరాటపడుతూ ఉన్న వ్యక్తులు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, మాట తీరు కావచ్చు, వారి మీపై చూపించే అభిమానం కూడా మిమ్మల్ని ఎన్నో రకాలుగా అయితే మీకు అర్థం అయ్యే విధంగా అయితే ఉండిపోతుంది. వారు మీపై వ్యక్తీకరించలేకపోతూ ఉన్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు అర్థమయ్యేలా రేపటి రోజున మీకు తెలియపరచబోతున్నారు. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి. వారి యొక్క మాటలను నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు జీవితంలో అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటారు. వారు ఇవ్వబోయే సలహాల వల్ల మీకు తప్పకుండా మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడి అభిమానించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రేపటి రోజున మీకు తారసపడుతున్నారో అటువంటి వారిని తప్పకుండా మీరు వారితో జీవితం కొనసాగించాలి. వారి వల్ల మీకు తప్పకుండా అన్ని విజయాలే సాధించే విధంగా ఉండబోతున్నారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతోషాలు, కొంచెం ఈర్ష్య, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి రగిలించే విధంగా కొంతమంది శత్రువులు కూడా మీకు తయారు కాబోతున్నారు. మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో నిందల పాలు చేయాలని చెప్పి, అవహేళన చేయాలని చెప్పి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి అసలు అవకాశం ఇవ్వకుండా అటువంటి వారు ఎవరనేది గుర్తించుకొని తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రేపటి రోజున మిమ్మల్ని ఏదో ఒక విధంగా విజయం సాధించినప్పుడు అసూయ పట్టం, అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా అయితే మీ మనసు చిన్నబుచ్చుకునేలాగా చేయాలని చెప్పి కొంతమంది మీ యొక్క నాశనాన్ని చూడాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లాభాలైతే వీళ్ళు కూడా అసలు పెట్టుకోకపోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లాభ నష్టాల గురించి వివరించటం, మీకు మీ జీవితంలో ఏర్పడినటువంటి కష్ట నష్టాల గురించి కూడా పంచుకోకపోవడం చాలా మంచిది. మిమ్మల్ని కొన్ని బంధాలు శత్రువులుగా కూడా భావించి పక్కన పెట్టే విధంగా ఉన్న ఎప్పటికప్పుడు మీరు తెలివిగానే ఉంటూ ఉంటారు. అటువంటి వారి పట్ల జాగ్రత్త పడుతూనే ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మోసపోక తప్పదు. అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది. శత్రువులు ఎవరు, మిత్రులు అని తప్పకుండా తెలుసుకొని అటువంటి వారితో ఎటువంటి విషయాలు చర్చించాలి అనే విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రపరచుకొని, ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని, సాంబ్రాణి ధూపంతో ఇల్లంతా నలుమూలలా చూపిస్తూ సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి నీటిలో ఎర్రని పూలను వేసి ఆర్ఘ్యాన్ని సమర్పించి తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు జరుగుతాయి. ఉదయం, సాయంత్రం నిత్య దీపారాధన చేసుకోవడము, అలాగే తులసి మొక్క దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసుకొని అగరబత్తీలు వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీరు చేపట్టిన వ్యాపారంలో కావచ్చు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా కావచ్చు, మీ కుటుంబ పరంగా కావచ్చు, అన్ని సుఖ సంతోషాల్లో అయితే వర్ధిల్లుతూ ఉంటారు. దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయి. రేపటి రోజున తెలుపు రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రాలను మీరు అమ్మవారికి సమర్పించడము చాలా మంచి ఫలితాలు. అలాగే తామర పుష్పాలతో అమ్మవారిని పూజించడం ద్వారా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. రేపటి రోజున లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠిస్తూ ఉండడం ద్వారా మీకు తప్పకుండా అయితే అన్ని రకాలుగా మంచి ఫలితాలు అయితే మీ ఎదుటికి రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.